అందరికీ నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ. నిజంగా ఈరోజు వైసీపీ వాళ్ళు అమరావతి మీద వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం చూస్తే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే, మనం మామూలుగా ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు. జనరల్‌గా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇల్లు అనేది కంప్లీట్ అవ్వాలంటే మినిమమ్ ఒక 1 ఇయర్ పడుతుంది. 6 మంత్స్ నుంచి 1 ఇయర్. పెద్దదైతే గనక 1½ ఇయర్ కూడా పట్టొచ్చు. అదే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టాలంటే మినిమం 5-6 ఇయర్స్ పడుతుంది. అలాంటిది ఒక ఒక రాజధాని కట్టాలంటే మినిమం 20 ఏళ్ళు పడుతుంది. మినిమం 20 ఏళ్ళు కదా పట్టేది. సో దానికి ఇప్పటి నుంచే వీళ్ళు ఏం కామెంట్లు అంటే అమరావతిలో అది కట్టేశారు, అమరావతిలో ఇది కట్టేశారు, అమరావతి అయిపోయింది, అమరావతి ఏం లేదు అని చెప్పి ప్రచారం అనేది చేస్తున్నారు. నాకు ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, బంధువులు ఎలా ఉంటారంటే, కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే, మనం ఏదన్నా కట్టుకుంటున్నాం అంటే వీళ్ళు ఫస్ట్ నువ్వు అక్కడెందుకు కొన్నావు, అక్కడ వేస్ట్ కదా, అక్కడ ఎవరు రారు కదా, అది అది దయ్యాలు తిరిగే చోట నీకెందుకు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి ఏవైతే నెగిటివ్ మాటలు ఉంటాయో, నాకు వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అమరావతి రాజధాని గురించి నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మరొక విషయం ఏంటంటే, వీళ్ళు చేసేది ఇంకో దుష్ప్రచారం ఏంటంటే, అమరావతి మునిగిపోయింది, అమరావతి అయిపోయింది, దేవతల రాజధాని మునిగిపోయింది, ఇంకేమీ లేదు, అమరావతికి అసలు ఇంకా పనికిరాదు, అది రాజధానిగా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కూడా, వైసీపీ వాళ్ళందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు దేశంలో కానీ, మన దేశంలో ప్రధాన నగరాలు వరదలు వస్తే మునిగిపోతున్నాయి కదా. వరదలు వస్తే మునిగిపోకుండా ఏమన్నా తేలే పరిస్థితి ఏమన్నా ఉందా? వరదలు వస్తే మునిగిపోతున్నాయి కదా. పెద్ద పెద్ద నగరాలే ఈరోజు వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మునిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే, అంతెందుకు ప్రపంచంలో పెద్ద నగరాలైన న్యూయార్క్ కానీ, లండన్ కానీ ఇవి కూడా మునిగిపోతున్నాయి కదా. అండ్ అమరావతిలో ఈరోజు ఇంకా ఒక 10% పనులు మాత్రమే జరుగుతున్నాయి. 10% పనులు మాత్రమే అవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, లేకపోతే సెక్రటేరియట్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ మినిస్టర్లు క్వార్టర్స్ కానీ, ఇవి మాత్రమే ఇంకా నడుస్తున్నాయి, జరుగుతున్నాయి. మీరు ఒక 5 సంవత్సరాల క్రితం మీరు వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు మీరు కనుక కడితే ఇప్పటికి అయిపోయేది కదా. అదేం కాకుండా మీరు వదిలేసి ఈరోజు మీరు ఈ రకమైన దుష్ప్రచారం, ఈ రకమైన పైశాచిక ఆనందం పొందుతూ ఎందుకు అలా దుష్ప్రచారం చేస్తారు అని చెప్పేసి నిజంగా నేను ఒక ఆమ్ ఆద్మీగా నేను నిజంగా చాలా ఫీల్ అవుతూ నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.